సో వెల్కమ్ టు సర్వీస్ నౌ జావాస్క్రిప్ట్ క్లాసెస్. సో ఎందుకు జావాస్క్రిప్ట్ అనేటువంటిది నేర్చుకోవాలా? సో ఇప్పుడు మీరు ఇంతకుముందు మన డిస్కషన్ లో మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది చాలా వరకు ఏంటంటే నాన్ ఐటీ వాళ్ళు వస్తున్నారు, ఐటీ వాళ్ళు వస్తున్నారు. సో సర్వీస్ నౌ లో ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది ఒక ప్రామిస్ చేసింది. ఎవరైతే డెవలపర్స్ కానీ లేదంటే ఎవరైతే కంపెనీస్ కన్నిటికి సర్వీస్ నౌ ఏం చేసిందట అంటే సర్వీస్ నౌ అనేటువంటిది లో కోడింగ్ ప్లాట్ఫామ్ తో రావడం అయితే జరిగింది. ఓకే, సో కెన్ యూ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కీప్ మ్యూట్? ఓకే, సో నౌ లెట్స్ వి కంటిన్యూ. ఇక్కడ సర్వీస్ ను ఏం చేసిందట అంటే ఓవరాల్ గా లో కోడింగ్ ప్లాట్ఫామ్ తో వచ్చేసింది. సో నో కోడింగ్ అయితే కాదు, ఖచ్చితంగా కోడింగ్ అనేటువంటిది ఉంటుంది సర్వీస్ నౌ లో. అది కూడా సో ఎంతవరకు అయితే మనకు అవసరం అవుతుంది అంతవరకు మాత్రమే సర్వీస్ నౌ అనేటువంటిది కోడింగ్ యూటిలైజ్ చేసుకుంటుంది. అది కూడా జావా స్క్రిప్ట్ కోడింగే. ఓకే, చాలా వరకు ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఏం డౌట్ ఉంటుందంటే సర్వీస్ నౌ లో మనం జావా స్క్రిప్ట్ అంటే ఒకప్పుడు చాలా మంది మనకు ఈ సర్వీస్ నౌ రాకముందు ఇప్పుడు మీలో కావచ్చు, ఈవెన్ నేనైనా మిగతా వాళ్ళైనా కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే సార్ సర్వీస్ నౌ రాకముందు నేను జావా స్క్రిప్ట్ మీద జాబ్ చేశాను, లేదా సర్వీస్ నౌ రాకముందు నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను. సో మరి ఆ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇక్కడ పని చేస్తుందా లేదా? ఒకవేళ పని చేస్తే నాకు మళ్ళీ నేను కొత్తగా సర్వీస్ నౌ లో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది మన మైండ్ లో కదా. ఎవరికైనా ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ ఉంటుందండి. కానీ సో నేను దానికి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా? సర్వీస్ నౌ లో జావా స్క్రిప్ట్ ఉంటుంది, కానీ సర్వీస్ నౌ అనేటువంటిది జావా స్క్రిప్ట్ ను యూజ్ చేయదు. అదేంటి జావా స్క్రిప్ట్ ఉంటుంది యూజ్ చేయదు అనేటువంటి రెండు ఒకే రకమైనటువంటి ఆన్సర్స్ చెప్తున్నారు అనుకుంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఓకే, సో సర్వీస్ నౌ అని ఏం చేస్తుందట అంటే అక్కడ ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ యొక్క కాన్సెప్ట్స్ ని తీసుకొని సర్వీస్ నౌ అనేటువంటిది కొన్ని రకాల ఏంటి ఏపీఐస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంది. ఆ ఏపీఐస్ ఏం చేస్తాయట అంటే సర్వీస్ నౌ లో ఉండేటువంటి ప్రోగ్రామింగ్స్ అన్ని చేయడానికి ఆ ఏపీఐ యూజ్ చేస్తాయట. కానీ సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది 100% యూజింగ్ అనేటువంటిది కాదు. ఇక్కడ సర్వీస్ నౌ లో జావా స్క్రిప్ట్ వేరు, బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది వేరు. సో చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉన్నటువంటి ఇదే. జావా స్క్రిప్ట్ అంటున్నాం, కోడింగ్ నాలెడ్జ్ అంటున్నాం. సో చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను ఈవెన్ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు కానీ లేదా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ తోని మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఒకటే అంటారు, సార్ మీరు అయితే సర్వీస్ నో నేర్పిస్తా అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. సో సర్వీస్ నో లో జావా స్క్రిప్ట్ వస్తుంది కదా, మరి నాకు అంత ముందు జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ లేదు, మీరు 30 సెషన్స్ లో ఎలా నేర్పించగలుగుతారు అంటే మనకి ఎంతవరకు అయితే అవసరం ఉంటాయో అంతవరకు మనం బేసిక్ లెవెల్లో జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనం సర్వీస్ నో లోకి వెళ్ళి నేర్పిస్తాము. అది కూడా సర్వీస్ నో లోనే నేర్పిస్తాము. సో మీకు అర్థమే ఉంటుంది మీ అందరికీ. సో సర్వీస్ నో కాకుండా మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎవరికైతే బేసిక్ లెవెల్ లో నాలెడ్జ్ లేదో దాని గురించి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చేసి డైరెక్ట్ గా నేను సర్వీస్ నోలోకి తీసుకెళ్లేసి అక్కడ సర్వీస్ నో గురించి అయితే దానిలో ఉన్నటువంటి ఏపీఐస్ ఎలా ఉంటాయి. నేను మీరందరూ నా యూట్యూబ్ అనేటువంటి చూసే ఉంటారు. సో యూట్యూబ్ లో మీరు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కొన్ని క్లయింట్ స్క్రిప్ట్స్ అని, సో సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ అని, బిజినెస్ టూల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఏంటి అనేటువంటిది ఈ రోజు ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. అసలు ఎక్కడెక్కడ మనం సర్వీస్ నో లో మనం జావా స్క్రిప్ట్ వాడుతుంటాం, రియల్ గా మనం సర్వీస్ నో లో జావా స్క్రిప్ట్ కనుక వాడితే మనం ఎంతవరకు మనం మన యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది చూపెట్టొచ్చు. నిజంగా జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనమే ఇనిషియలైజ్ చేయొచ్చా అంటే మనమే రాయాలా? సో మనకి ఎక్కడైనా హెల్పింగ్ అనేటువంటి దొరుకుతుందా కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇక్కడ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఓకే, సింపుల్ గా చెప్తాం. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ a lightweight and most commonly used as a part of web pages whose implementations allow client-side script to interact with the user and make dynamic pages అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏంటట, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డెఫినెట్లీ సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం తెలిసిన విషయం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది మాత్రం సో తెలుసు. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకి ఏంటట అంటే ఇక్కడ దేని మీద యూస్ అవుతుంది ఎక్కువ మొత్తంలో అంటే ఒక వెబ్ పేజ్ మీద కావచ్చు, లేదా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ అనేటువంటిది యూజర్ కి సంబంధించినటువంటి ఏదైనా క్లిక్ చేయగానే బటన్ క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్ లో ఒక మెకానిజం జరగడం కానీ, లేదంటే ఒక ఫామ్ మీద మనకు చేంజెస్ జరగడం కానీ, సో మెసేజెస్ అనేటువంటి డిస్ప్లే కానీ ఇటువంటి చేంజెస్ అనేటువంటి డైనమిక్ పేజెస్ మీద ఆ చేంజెస్ జరగడం కోసం జావా స్క్రిప్ట్ అనేటువంటిది వాడుతూ ఉన్నాం. జస్ట్ మనకు తెలిసి అది బేసిక్ లెవెల్లో, రైట్. సో ఒక చేంజెస్ జరగడానికి ఇవి వెబ్ పేజెస్ మీద కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జావా స్క్రిప్ట్ అయితే వాడుతున్నాం. ఒకప్పటి నుండి ఇప్పుడు కూడా స్టిల్ ఏంటంటే వెబ్ పేజెస్ మీద మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది వాడుతున్నాం. ఓకే, దట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
సో ఇట్ ఈస్ అన్ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ఇట్ ఇస్ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్కడ కూడా సో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటి ఉండదు. జస్ట్ లైక్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ కనుక రాస్తున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ రాస్తే ఎలా ఉంటుందంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, సింపుల్ గా మనకు ఈజీ వేలో మనకు కన్వే చేసే విధంగా ఉంటుంది. సో దానికి సంబంధించింది కావచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ ప్లేస్ అండ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద కస్టమైజింగ్ అండ్ ఎక్స్టెండింగ్ ద ప్లాట్ఫామ్స్ ఫంక్షనాలిటీస్. మనకి ఏదైతే ప్లాట్ఫామ్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నువ్వే తీసుకోండి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ యొక్క రోల్స్ కానీ లేదంటే వాటి యొక్క క్యాపబిలిటీస్ ను ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటుంది తప్ప మనకి ఎక్కడ కూడా లిమిట్ చేసే విధంగా అయితే ఉండదు. మీరు ఎక్కడ వాడినా పర్లేదు, సర్వీస్ ను వాడినా పర్లేదు, మీరు ఎక్కడైనా వెబ్ పేజెస్ తీసుకున్నా పర్లేదు, మీకు ఇంకా జావా స్క్రిప్ట్ ఇంకా వేరే ప్లేస్ లో వాడినా పర్లేదు. సో ఇవన్నీ ప్లేసెస్ లో మనం తీసుకునేది ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ ను సో ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ గా మనకు యూజర్ కు ఈజీగా ఉండే వేలోనే ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు అనేటువంటి మీనింగ్ అయితే ఉంటుంది. ఓకే, మరి మీకు డౌట్ రావచ్చు, అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటి సర్వీస్ నోలో తీసుకెళ్లగానే రియల్ గా జావా స్క్రిప్ట్ అనేటువంటి మనం సర్వీస్ నోలో వాడుతున్నామా? సో వాడితే ఎలా వాడుతున్నాం ఏంటనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఏంటంటే సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నోలోకి రాగానే మీకు రెండు రకాలుగా అయితే విడిపోయింది. ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి క్లయింట్ సైడ్ గా విడిపోయింది, ఇంకొకటి వచ్చేసి సర్వర్ సైడ్ గా విడిపోయింది. ఎందుకు మరి క్లయింట్ సైడ్ గా విడిపోయింది, సర్వర్ సైడ్ గా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ మీరు గమనించండి, క్లయింట్ సైడ్ అనేటువంటిది ఏంటంటే క్లయింట్ ఎవరైతే అంటే జస్ట్ యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ యూజ్ చేసేటువంటి పార్ట్ మొత్తాన్ని కూడా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఒక కేటగిరీగా చేసేసుకుంది. ఓకేనా? సో డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలపర్ యూజ్ చేసేటువంటి స్క్రిప్టింగ్ లైక్ క్వెరీస్ రాయడం కానీ, సో సర్వర్ లో ఉన్నటువంటి డేటాని రిట్రైవ్ చేయడం కానీ, ప్రతి ఒక్క దాన్ని కూడా మనం తీసుకొచ్చేటువంటి అంతా కూడా మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో రాయడం అయితే జరుగుతుంది. అంటే అందుకే కేటగరైజ్ చేసేసుకుంది. స్క్రిప్టింగ్ అనేటువంటిది ఒకటే, జావా స్క్రిప్ట్ నే వాడుతున్నాం, క్లయింట్ సైడ్ వాడుతున్నాం, అదేవిధంగా సర్వర్ సైడ్ కూడా మనం జావా స్క్రిప్ట్ వాడుతున్నాం. కానీ ఈ రెండింటి ఎందుకు డివైడ్ చేయడం జరిగింది అంటే మనకు కొన్ని రకాల క్యాపబిలిటీస్ అనేటువంటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా జరుగుతాయి, కొన్ని రకాల క్యాపబిలిటీస్ అనేటువంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా జరగడం అయితే జరుగుతుందట. సో దానికోసమే ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అయితే మరి ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లో ఏమేమి ఉంటాయి, అసలు క్లయింట్ సైడ్ అంటే ఏంటి అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనకు యూఐ పాలసీస్ అని ఉంటాయి, అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో మీరు ఎప్పుడైనా గమనించండి, క్లయింట్ సైడ్ అనేటువంటిది ఒక చిన్న లాజిక్ అని మీకు చెప్తాను ఈజీ వేలో గుర్తుండడం కోసం. క్లయింట్ సైడ్ అంటే అర్థం ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లయింట్ సైడ్ కిందకే వస్తాయి. మీరు ఇప్పుడు ఒక ఫామ్ ఉంది, సో మీ అందరికి సర్వీస్ మీద బేసిక్ ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఒక ఫామ్ అనేటువంటి ఉంది అనుకుందాం. ఆ ఫామ్ మీదకి వెళ్ళేసి ఆ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్ గా సో మీకు ఏదైనా లేదంటే ఒక ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే ఆ ఫీల్డ్ మారగానే ఇమీడియట్ గా ఒక మెసేజ్ రావడమా, అది మ్యాండేటరీ కావడమా, నాన్ మ్యాండేటరీ కావడమా, సో రీడ్ ఓన్లీ కావడమా, విజిబుల్ ఇన్విజిబుల్ అనేటువంటి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పాసిబుల్ అయ్యేటువంటి యూఐ పాలసీస్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే యూఐ యాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడ ఉంటాయి అనేటువంటిది మీకు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎక్కడ ఉంటాయి. సో నిజంగానే మనం ఈ సర్వీస్ తో సంబంధించినటువంటి వాటిలో మనం చూడొచ్చా అంటే, నేను నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోకి అయితే వెళ్ళాను. ఇది నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఓకే, ఒక్కసారి నేను నాకు ఇన్సిడెంట్ టేబుల్ అనేటువంటిది ఓపెన్ చేద్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అన్నాను. సో ఎక్కడైతే నేను ఇన్సిడెంట్ అనేటువంటిది ఏదైతే ఓపెన్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ న్యూ. సో న్యూ అనేటువంటి ఎక్కడైతే నేను క్లిక్ చేసుకున్నానో, క్లిక్ చేసుకోగానే మీరు గమనించండి ఇక్కడ ఏం జరిగింది, ఈ యొక్క ఫామ్ మీద మనకు కొన్ని రకాల సో బై డిఫాల్ట్ గా కొన్ని అయితే వచ్చేస్తాయి. అంటే ఇది మేబీ దేని ద్వారా రావచ్చు, మేబీ స్క్రిప్టింగ్ ద్వారా రావచ్చు, లేదు అంటే యుఐ పాలసీస్ ద్వారా కూడా రావచ్చు. యుఐ పాలసీస్ అనేటువంటి ఏం చెప్తాయండి అంటే సో మనము వితౌట్ స్క్రిప్టింగ్ ఇన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ద్వారా మనం ఏమేమి చేయగలుగుతాం, బ్రౌజర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుందట. సో దానికోసమే ఇక్కడ ఈ యొక్క సో యుఐ పాలసీస్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. మేబీ బ్యాక్ ఎండ్ లో యుఐ పాలసీస్ రాసి ఉన్నారు కావచ్చు, లేదు అంటే ఇంకేమైనా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసి ఉన్నారు కావచ్చు. కానీ రెండు రకాల పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో స్టేట్ అనేటువంటిది కాస్త నేను ఇన్ ప్రోగ్రెస్ కాకుండా సో ఆన్ హోల్డ్ పెట్టాను అనుకోండి. ఆన్ హోల్డ్ పెట్టగానే ఏం జరిగింది, స్టేట్ కు ఇంపాక్ట్ మధ్యలో ఆన్ హోల్డ్ రీజన్ అనేటువంటి ఒకటి అయితే రావడం జరిగింది. అంటే ఈ అర్థం ఏంటంటే ఇది సో మేబీ యూఐ పాలసీస్ ద్వారా అంటే దట్ ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీ ఉందా లేదా,
సో ఇమ్మీడియట్ గా ఇంటరాక్టివిటీ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ ఇమ్మీడియట్ ఇంటరాక్షన్స్ అనేటువంటిది దేని ద్వారా సాధ్యమవుతుందట అంటే యుఐ పాలసీస్ ద్వారా, అదేవిధంగా క్లయింట్ స్క్రిప్ట్స్ ద్వారా మనకు సాధ్యమవుతుంది. అందుకే ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీస్ ఉన్నాయన్నీ కూడా క్లయింట్ సైడే ఉంటాయి. ఓకేనా? సో మరి యూఐ యాక్షన్స్ అన్నారు. ఈ యూఐ యాక్షన్స్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు సపోజ్ మీరు బటన్ చూసారా? సో సింపుల్ గా మీరు ఒకసారి చూడండి, బటన్ నేను ఇక్కడ సెట్ P1 అనేటువంటిది ఒకటి ఉంది. ఇది నేను మాన్యువల్ గా నేను క్రియేట్ చేసుకున్నదే. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు గమనించండి, ఇక్కడ ఇంపాక్ట్ 3 అర్జెన్సీ 3 ఉంది కదా, మీరు ఒకసారి గమనించండి, సెట్ P1 అని కొట్టగానే ఇంపాక్ట్ 1 అని వచ్చేసింది, అర్జెన్సీ 1 వచ్చింది. అంటే అర్థం ఏంటి? సో ఒక బటన్ మీద ఇది యూఐ యాక్షన్స్ అంటారు. ఈ యూఐ యాక్షన్స్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే క్లయింట్ సైడ్ ఉన్నటువంటి without saving the record. Okay, if you want to change some of the field values, if you want to send any kind of the messages, anything. సో ఇవన్నీ కూడా నేను ఫామ్ మీద చేంజెస్ అనేటువంటి చేయడం కోసం ఇవన్నీ కూడా యూజర్ యొక్క బేసిస్ మీద ఉన్నాయి. ఈజీ ఇంటరాక్టివిటీ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ అనేటువంటిది మనం యూజర్స్ తో ఉంది కాబట్టి దానికోసం ఇక్కడ ఈ యొక్క ఏంటి క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ అనేటువంటిది వాడడం జరుగుతుందట. జస్ట్ లైక్ అంటే ఇమీడియట్ ఇంటరాక్టివిటీ అని జస్ట్ ఫైనల్ గా అనుకోవచ్చు. ఓకే, దట్స్ ఫైన్. సో మరి ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు క్లయింట్ సైడ్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఓహో రైట్, ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో ఫాస్ట్ రెస్పాన్స్ అనేటువంటి ఉంటుంది అయితే క్లారిటీ వచ్చింది. జస్ట్ మినిట్. రైట్. సో ఇక్కడ మరి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా ఉంది. ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో ఉన్నటువంటి ఏమేమి వస్తాయి మన సర్వీస్ నౌ లో అంటే మనం ఇక్కడ బిజినెస్ రూల్స్ అనేటువంటి వస్తాయి. సో బిజినెస్ రూల్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా చెప్పుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనకు బిజినెస్ రూల్స్ అనేటువంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. స్పెసిఫిక్ గా మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడ ఉండదు. సో మీరు ఇక్కడ బిజినెస్ రూల్స్ అని తీసుకోవచ్చు, లేదా స్క్రిప్టింగ్ రూల్స్ అని ఉంటాయి. ఈ స్క్రిప్టింగ్ రూల్స్ అనేటువంటిది కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ నే చెప్తాయి. యూఐ యాక్షన్స్ అని ఉంటాయి. ఈ యూఐ యాక్షన్స్ అనేటువంటిది కూడా ఏం చెప్తాయట? సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ నే చెప్తాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ క్లయింట్ సైడ్ కూడా మనం యూఐ యాక్షన్స్ రాసుకున్నాం, మరి సర్వర్ సైడ్ కూడా యూఐ యాక్షన్స్ రాసుకున్నాం అంటే ఈ యూఐ యాక్షన్స్ లో ఏంటంటే ఐదర్ క్లయింట్ సైడ్ రాసుకోవచ్చు లేదా సర్వర్ సైడ్ రకాలైనటువంటి అక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది. జస్ట్ లైక్ ఒక ఆప్షన్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను యూస్ చేసేటువంటి యూఐ యాక్షన్స్ ఆ బటన్ అనేటువంటిది నేను ఎలా యూస్ చేసుకోవాలా, ఇక్కడ సో క్లయింట్ సైడ్ యూస్ చేసుకోవాలా లేదంటే సర్వర్ సైడ్ యూస్ చేసుకోవాలా అనేటువంటి అక్కడ అది డిసైడ్ చేస్తుంది. సో అందుకే ఏమంటారంటే ఈ యూఐ యాక్షన్స్ అనేటువంటి క్లయింట్ సైడ్ ఉంది, దాంతో పాటుగా సో సర్వర్ సైడ్ కూడా ఉండడం అయితే జరిగింది. డేటా పాలసీస్ కూడా అటువంటి సంబంధించినయే. సో డేటా పాలసీస్ ఏంటట, అది గనుక అది యూఐ పాలసీస్ లాకు ఏంటి మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంది అంటే అవన్నీ కూడా క్లయింట్ సైడ్ ఉంటాయి, లేదు అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ సైడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో యూఐ క్లయింట్ సైడ్ ఉన్నటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బ్రౌజర్ మీద డిపెండ్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. సో బ్రౌజర్ మీద డిపెండ్ కాకుండా ఉన్నది కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఉంటాయి. ఓకే, బానే ఉంది. అయితే మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి ఇక్కడ. ఏంటంటే కొంచెం కోల్డ్ వచ్చేసి గొంతు అనేటువంటి కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి. సో డోంట్ వరీ. సో రైట్. సో ఇక్కడ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉంది. ఓకే, సో మీరు ఒక కంపెనీలో ఒక డెవలపర్ గా జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే, సో డెవలపర్ గా జాయిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా క్లయింట్ వచ్చేసి లేదా మీ యొక్క ఎవరైతే ఆ, సో ప్రోడక్ట్ అనేటువంటిది మీకు ఇచ్చారో లేదా క్వెరీ అనేటువంటిది మీకు ఇచ్చారో ఆ క్వెరీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా మీరు ఈ రిక్వైర్మెంట్ కు ఇటువంటి స్క్రిప్టింగే వాడాలని ఎక్కడైనా క్వశ్చన్ చేస్తారా? సో ఎక్కడ క్వశ్చన్ చేయరు. ఎందుకు తెలుసా? ఒక డెవలపర్ కు మనం డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది ఇస్తున్నాము. సపోజ్ నేనే అనుకుందాం, నేను మీకు ఒక ప్రాజెక్ట్ అనేటువంటి అసైన్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ అనేటువంటి కాకుండా జస్ట్ లైక్ ఫామ్ మీద చేంజెస్ చేయాలా, సో సంథింగ్ నాకు క్వెరీ అనేటువంటిది నా దగ్గర ఉంది. సో నేను నాకు యాజ్ ఏ డెవలపర్ గా మీరు ఉన్నారు కాబట్టి నేను మీకు ఆన్ కాల్ లోకి వచ్చి చెప్తున్నాను ఏమని అంటే, సో అండ్ సో ఫామ్ అనేటువంటి క్రియేట్ చేయండి. ఆ ఫామ్ మీద నేను జస్ట్ క్లిక్ చేయగానే నాకు వేరొక ఫీల్డ్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటిది ఇంక్రీజ్ కావాలా, లేదు ఆ ఫీల్డ్ మీద మనకు ఆటోమేటిక్ గా నేను ఒక ఏంటి ఫామ్ యొక్క వాల్యూ మార్చగానే ఇమీడియట్ గా వేరొక టేబుల్లో ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలనేటువంటి క్వెరీస్ అనేటువంటిది మీకు నేను ఇస్తాను, పాస్ చేస్తాను తప్ప ఇది ఎలా చేయాలి, సో దీనికి క్లయింట్ సైడ్ మాత్రమే పనిచేస్తుందా స్క్రిప్టింగ్, ఇది సర్వర్ సైడ్ మాత్రమే పనిచేస్తుందా స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎవరు కూడా మనకు రిక్వైర్మెంట్ అనేటువంటిది చెప్పరు. అలా ఇవ్వరు మనకు క్వశ్చన్స్ అనేటువంటి క్వెరీ.
ఎందుకంటే సో డెవలపర్ అనేటువంటి పొజిషన్స్ ఎలా ఉంటుందంటే డెవలపర్ కెన్ రైట్ టు సో డిసైడ్ విచ్ కైండ్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ వి కెన్ యూటిలైజ్ ఆన్ అవర్ సో ఏరియా లైక్ రిక్వైర్మెంట్ మీద మనం ఎటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటి వాడాలనేటువంటి ఎవరు డిసైడ్ చేయాలట అంటే డెవలపర్ మాత్రమే డిజైన్ చేయాలి. ఆ డెవలపర్ మాత్రమే సో ఎందుకు డెవలపర్ డిజైన్ చేయాలి అంటే డెవలపర్ మాత్రమే తెలిసి ఉంటుంది అక్కడ క్లయింట్ స్క్రిప్ట్ వాడితే సో ప్రోగ్రామ్ అనేటువంటి ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా సో సర్వర్ సైడ్ వాడితే మనం అక్కడ కావాల్సినటువంటి అచీవ్మెంట్ అనేటువంటి చేయగలుగుతామా లేదా అనేటువంటి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది కాన్సెప్ట్. అయితే మరి దానికంటే ముందు మనకు తెలియాలి అసలు ఇక్కడ క్లయింట్ సైడ్ సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ ఏముంటాయి, సర్వర్ సైడ్ సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ ఏంటో తెలియాలి. సో తెలిసిన తర్వాత అసలు క్లయింట్ సైడ్ ఏపీఐస్ ఏమున్నాయి, అదే విధంగా సర్వర్ సైడ్ ఏపీఐస్ అనేటువంటిది ఏమున్నాయి అనేటువంటి విషయం ఎప్పుడైతే మీకు తెలుస్తుందో తెలిసిన తర్వాతనే మీరు ఏదైనా కూడా యాక్టివిటీ అనేటువంటిది సో చేయగలుగుతారు. అర్థమైంది కదా? సో కాబట్టి సో క్లయింట్ సైడ్ అనేటువంటిది ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి ఈ సర్వర్ సైడ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే మీకు ఇంతకుముందే మాట్లాడుకున్నా. క్లయింట్ సైడ్ అనేటువంటిది ఏంటంటే అంటే సో ఓన్లీ మనం స్క్రీన్ మీద లైక్ బ్రౌజర్ మీద డిపెండ్ అయిపోయేటువంటిది కొన్ని రకాల టాస్క్ అనేటువంటిది మనకు క్లయింట్ సైడ్ మాత్రమే పనిచేస్తాయి. కొన్ని రకాల టాస్క్లు అనేటువంటిది సర్వర్ సైడ్ మాత్రమే పనిచేయడం అనేటువంటిది జరుగుతుందట. ఆ టాస్క్లు ఏంటి ఎలా ఉంటాయి అనేటువంటిది ఒక సింపుల్ గా మీకు నేను చెప్తాను. ఓకే. సో క్లయింట్ సైడ్ ఎక్కడ మనం యూజ్ చేయాలి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి ఎప్పుడు వాడాలి అంటే మనకు ఒక యూజర్ ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీ చేయాలి అంటే ఇమ్మీడియట్ గా ఒక యూజర్ యొక్క ఫామ్ మీద ఏదైనా చేంజెస్ జరిగాయి అంటే మనం దానికి యూజ్ చేసేటువంటి దాన్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్ లో జరిగేటువంటి ఒక సినారియో చెప్తాను నేను. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఆన్లైన్ లో ఫామ్ అనేటువంటి ఫిల్అప్ చేస్తున్నారు అనుకోండి. సారీ. సో ఆన్లైన్ లో ఫామ్ అని ఇవన్నీ ఫిల్అప్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి ఏదైనా గవర్నమెంట్ అప్లికేషన్స్ కానీ లేదంటే జాబ్ కోసం మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు గమనిస్తే సింపుల్ గా మీరు ఏదైనా ఒక ఫీల్డ్ లో మీ యొక్క విలేజ్ నేమ్ టైప్ చేశారు లేదా విలేజ్ నేమ్ అనేటువంటి ఇచ్చారు అనుకోండి. ఇమ్మీడియట్ గా పక్క ఫీల్డ్ లో మీకు ఏమొస్తుంది ఆ మండల్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది ఆ విలేజ్ అనేటువంటిది ఏ మండల్లో ఉంది లేదా మీరు మండలే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆ మండల్లో ఉన్నటువంటి విలేజ్ లిస్ట్ అనేటువంటిది మనకు పక్క ఫీల్డ్ లో కనబడుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది ఎప్పుడు జరగాల? సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ సెలెక్ట్ చేసుకొని టైప్ చేసి సేవ్ చేసిన తర్వాత సెలెక్ట్ కావాలా? కావద్దు. ఎందుకు అంటే అక్కడ రీజన్ ఏంటంటే ఒక యూజర్ ఎలా ఆలోచిస్తాడు అంటే అతనికి ఈజీగా ఉండాలా, అతను ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అతనికి సపోర్టివ్ గా ఉండాలి. సో కాబట్టి అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడాలి. ఇమ్మీడియట్ గా మనం బ్లైండ్ గా చెప్పొచ్చు ఎస్. సో యూజర్ కి ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీ ఉండాలి కాబట్టి మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుకోబోతున్నాం వాడతాం అంతే. సో మరి ఇక్కడ మరి ఎవరు యూజ్ చేస్తారు ఇక్కడ అంటే యూజర్స్ ఎక్కువగా ఎవరికైతే యూజర్స్ కు అవసరం ఉందో యూజర్స్ కోసమనే మనం వాడాలి. బట్ మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎవరు వాడతారట అంటే మనకు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడతారు. అది కూడా సో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో బెటర్ పర్ఫార్మెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇన్సిడెంట్ టేబులే ఉంది అనుకుందాం. ఇన్సిడెంట్ టేబుల్లో నాకు న్యూ అనేటువంటి స్టేట్ న్యూ ఉన్నటువంటి రికార్డ్స్ నాకు కావాలి అనుకోండి. సో అది ఎక్కడున్నాయి రికార్డ్స్ అనేటువంటిది సేవ్ అయిపోయి సర్వర్ లో ఉన్నాయి అంటే డేటాబేస్ లో స్టోర్ అయ్యేటువంటి ఉన్నాయి. ఒక డెవలపర్ కు కావాల్సింది ఏంటంటే సో స్లోగా వచ్చినా పర్లేదు అంటే కొంత డిలే అయినా పర్లేదు కానీ డేటా అనేటువంటిది పర్ఫెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. ఓకేనా? సో ఇమీడియట్ గా వచ్చేసి డేటా అనేటువంటిది ప్రాపర్ గా రాకపోతే యాజ్ ఎ డెవలపర్ గా మనం ఫెయిల్ అయినట్టు అవుతాం. కాబట్టి డెవలపర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఈజీగా ఉండాలా అండ్ ఇమీడియట్ గా ఉండాలి. ఈ రెండు చూస్తాడు. కానీ సో పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయిపోయి అతను దాని మీద వర్క్ చేస్తాడు. కాబట్టి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో డెవలపర్స్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. చెప్పాను ఇంతకుముందు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఖచ్చితంగా బ్రౌజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రోమ్ బ్రౌజర్ తీసుకున్నారనుకోండి. సో మేబీ క్రోమ్ బ్రౌజర్ యొక్క దానిలో విజిబిలిటీ అనేటువంటిది డిపెండింగ్ ఆన్ యొక్క బ్రౌజర్ యొక్క కాన్సెప్ట్స్ ప్రకారంగా మీకు విజిబిలిటీ మారే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సంబంధించినవి కానీ లేదా సఫారీ కానీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ మీరు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి లేదా ఓల్డ్ బ్రౌజర్స్ ఉన్నాయనుకోండి. అప్డేటెడ్ కానీ ఆ బ్రౌజర్స్ ఉన్నాయనుకోండి. సో వాటిల్లోకి వెళ్తే మీకు లుకప్ అనేటువంటిది క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో కానీ
సర్వర్ సైడ్ ఎలా ఉంటుందంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది మీరు ఏ బ్రౌజర్ అయినా తీసుకోండి. సో యూనిక్ గా ఉంటుంది. దాని యొక్క విజిబిలిటీ అనేటువంటిది ఎక్కడ కూడా బ్రౌజర్ మీద డిపెండ్ కాదు. అదొక సో కేటగిరీ కూడా మనం కన్సర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనం క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రాయబోతుంటామో. అండ్ ఎక్కడ యూస్ అవుతాయి ఈ యొక్క క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఫామ్ మీద చేంజెస్ జరిగినా, లేదా ఫామ్ మీద వాలిడేషన్ జరిగినా, లేదా ఒక యూజర్ అనేటువంటి వ్యక్తి ఇన్పుట్ ఇచ్చినా, సో ఎక్కడైనా లిమిటెడ్ డేటాబేస్ లుకప్స్ అనేటువంటిది అవసరమైనప్పుడు ఈ సందర్భాల్లో మాత్రమే మనకు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. మీకు ఒక సింపుల్ గా చెప్తాను. ఎన్ని రకాల క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయంటే మనకు 4 టైప్ ఆఫ్ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ ఆర్ దేర్. సో వన్ ఇస్ ఆన్ లోడ్, ఆన్ చైన్, ఆన్ సబ్మిట్, ఆన్ సెల్ ఎడిట్. సో ఈ 4 మాత్రమే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. సో ఆన్ లోడ్ అంటే ఏంటి? ఫామ్ అనేటువంటిది ఓపెన్ అయినప్పుడు. ఓకే. సో ఫామ్ అనేటువంటిది ఓపెన్ అయినప్పుడు అంటే జస్ట్ లైక్ సో విజిబిలిటీ రాగానే మనకు జరిగేటువంటి చేంజెస్ అంటే ఫామ్ మీద చేంజెస్ జరగాల. ఎక్కడ చేంజెస్ జరుగుతున్నాయి? ఫామ్ మీదనే. సో లేదు నేను స్టేట్ వాల్యూ మార్చాను. అది కూడా ఏంటి? ఫామ్ మీదనే దట్టు వాలిడేషన్. ఏదైనా ఒక కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అయినప్పుడు మిగతాది ఏం కావాలి అనేటువంటిది సారీ. సో ఎక్కడన్నా లాగ్డ్ ఇన్ యూజర్ ఉన్నారనుకోండి. ఆ లాగ్డ్ ఇన్ యూజర్ ప్రకారంగా ఆ యూజర్ కు ఆ పర్టికులర్ గా రోల్ లేదు అంటే అతనికి యాక్సెస్ అనేటువంటిది ఇవ్వకుండా, లేదంటే విజిబిలిటీ అనేటువంటిది లేకుండా, ఇటువంటి కండిషన్స్ అనేటువంటిది యూజర్ ఇన్పుట్స్ ప్రకారంగా కూడా చేయొచ్చు. ఓకే. లేదు కండిషన్స్ అనేటువంటి చెక్ చేసుకోవాలి. ఇతనికి రోల్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మొత్తం చెక్ చేసుకునేంత కూడా ఈ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ గురించి చెప్పుకుంటాం. మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఓకే. సో ఏంటిట ఫస్ట్ చెప్పుకున్నాం మనం ఇమ్మీడియట్ ఫీల్డ్ చేంజెస్ ఫామ్ లోడ్ ప్రకారంగా ఇమ్మీడియట్ రియాక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎజాక్స్ అనేటువంటిది ఒక మెథడాలజీ ఉంటుంది. గ్లైడ్ ఎజాక్స్ అంటారు. ఈ గ్లైడ్ ఎజాక్స్ అనేటువంటిది ఏంటి తెలుసా? మనం ఆహ్, స్ ఎక్కడైతే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ రాసుకునేటువంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ను బై యూజింగ్ ఆఫ్ గ్లైడ్ ఎజాక్స్ మెథడాలజీ వి కెన్ యుటిలైజ్ ఇన్ అవర్ క్లయింట్ సైడ్. అంటే క్లయింట్ సైడ్ మనకు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ను కూడా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చట? గ్లైడ్ ఎజాక్స్ అనేటువంటి ఒక మెథడాలజీని యూజ్ చేసుకొని మనం దాన్ని కూడా ఇక్కడ వాడుకోవడం అయితే జరుగుతుందట. అది కూడా అడ్వాంటేజ్ గా అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ మనం క్లయింట్ సైడ్ వాడుకుంటున్నాము అంటే అదొక అడ్వాంటేజ్ లాగానే తీసుకోవడం జరిగింది. మరి డిసడ్వాంటేజ్ ఏంటి? అది కూడా మనకు అవసరమే కదా. ఎందుకంటే ఎక్కడైతే డిసడ్వాంటేజ్ తెలుస్తాయో దాని ప్రకారంగా మనం ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయొద్దు అనేటువంటిది మనం డిసైడ్ చేసుకుంటాం. సారీ. సో ఇక్కడ ఏదైతే మనం డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్ మీద నేను 5 to 10 సో క్లయింట్ స్క్రిప్ట్స్ అయితే రాశాను అనుకుందాం. సో 10 క్లయింట్ స్క్రిప్ట్స్ రాశాను అనుకుందాం. 10 క్లయింట్ స్క్రిప్ట్స్ రాసినప్పుడు ఈ 10 క్లయింట్ స్క్రిప్ట్స్ లో ఏది ఫస్ట్ రన్ అవుతుంది అంటే ప్రయారిటీ అనేటువంటిది దేనికి ఇవ్వాలి ఫస్ట్ అనేటువంటిది ఎక్కడా కూడా సీక్వెన్స్ అయితే లేదు. సో సీక్వెన్సింగ్ అనేటువంటిది లేకుండా అంటే మల్టిపుల్ ఏరియాస్ లో ఏది అంటే ర్యాండమ్ గా రన్ కావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? దాని యొక్క పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది ఖచ్చితంగా. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కు ఏపీఐస్ అనేటువంటిది లిమిటెడ్ గా ఉన్నాయి. సో లిమిటెడ్ ఏపీఐస్ అనేటువంటిది ఏంటంటే ఏపీఐస్ అంటే ఏంటంటే మనం సర్వీస్ నో ద్వారా ఒక అప్లికేషన్స్ అనేటువంటిది కొన్ని అంటే క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సర్వీస్ నో ద్వారా క్రియేట్ చేసుకునేటువంటి అన్ని కూడా క్లయింట్ సైడ్ చాలా తక్కువగా ఉన్నాయట. అదొక డిసడ్వాంటేజ్ కిందకే చెప్పుకున్నారు. ఎందుకంటే సో సర్వర్ సైడ్ తీసుకుంటే ఎక్కువగా ఉన్నాయి. క్లయింట్ సైడ్ తీసుకుంటే తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఫర్ దిస్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిసడ్వాంటేజ్ అంటే బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది మరి. కాబట్టి అది కూడా ఒక డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ సంబంధించినటువంటి సో డిసడ్వాంటేజెస్ రైట్. సో ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? మీకు డౌట్ రావచ్చు. సార్ మరి జావా స్క్రిప్టింగ్ అంటే డైరెక్ట్ గా వెళ్ళేసి నేను ఏపీఎస్ అనేటువంటిది ఏం వాడతాం? g_form డాట్ గెట్ వాల్యూ సెట్ వాల్యూ ఇవన్నీ వాడుకోవచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు తెలియాలంటే ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ ఉంటుందని తెలుసు. ఎవరికైనా అందరికి తెలిసిన విషయం ఏంటంటే g_form డాట్ అనేటువంటిది మనకు స్క్రిప్టింగ్ రాయడానికి ఫస్ట్ మనం యూజ్ చేసేటువంటి ఏపీఐ. ఎందుకు వాడతాం? మీకు డౌట్ రావచ్చు. అసలు g_, అని ఎందుకు వాడతాం? g_form అని ఎందుకు వాడతాం? ఓకే. సో మరి జీ కాకుండా నేను ఎఫ్ పెట్టుకుంటాను, ఎస్ పెట్టుకుంటాను. నా పేరు శివ కాబట్టి, శివప్రసాద్ కాబట్టి సో నేను ఎస్ అనే దాంతో స్టార్ట్ చేసుకుంటాను. ఈజ్ ఇట్ పర్ఫెక్ట్ అంటే కాదు. సో కారణం ఏంటంటే ముందు
దాని యొక్క హిస్టరీ తెలియాలా మనకు, ఎందుకు G_farm అనేటువంటిది రాయాలా, ఇక్కడ ఎందుకు క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది రాయాలి, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నంలో అది కనుక తెలుసుకున్నాం అనుకోండి, ఆ ఫౌండేషన్ తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏ స్క్రిప్టింగ్ అనేటువంటిదైనా, ఎంత పెద్ద స్క్రిప్టింగ్ అయినా ఈజీగా రాయగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ స్క్రిప్టింగ్ రాయాలంటే ముందు స్క్రిప్టింగ్ అర్థం చేసుకోవడం అనేటువంటిది రావాలా. ఓకే, సరే, ఓకే, దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఇంకా ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో మరి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా ఉంది. సో సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమని చెప్పుకున్నాను, బిజినెస్ రూల్స్ అని చెప్పుకున్నాను. ఓకేనా. సో ఎప్పుడు మరి బిజినెస్ రూల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే, ఏదైనా ఒక రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే అయినప్పుడు కానీ, ఇన్సర్ట్ అయినప్పుడు కానీ, అప్డేట్ అయినప్పుడు కానీ, డిలీట్ అయినప్పుడు కానీ, లేదా క్వెరీ అనేటువంటిది పెట్టినప్పుడు కానీ మాత్రమే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది పనిచేస్తుంది. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఈ ఈ ఈ డిఫరెన్స్ కనుక తెలిస్తే మీకు ఆటోమేటిక్ గా సర్వీస్ నోలో జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. సింపుల్ గా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించండి. దాని ఎగ్జాంపుల్ అర్థం చేసుకోకండి, దానిలో మీనింగ్ ఉన్న ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి మీనింగ్ అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సారీ, 1 minute. నేను ఎగ్జాంపుల్ అనేటువంటి ఎందుకు తీసుకుంటాను అంటే, ఈజీగా అర్థం కావడం కోసం. మన డే టు డే లైఫ్ లో జరిగేటువంటి యాక్టివిటీస్ ని తీసుకున్నారనుకోండి, ఓకే, సో తొందరగా మన గ్రాస్పింగ్ అయిపోతుంది, మన బ్రెయిన్ అనేటువంటి తొందరగా గ్రాస్ప్ చేసుకుంటుంది. సరే, ఓకే, ఒకసారి క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కు డిఫరెన్స్ అయితే కనుక్కుందాం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి. ఓకే, సో ఏ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, బి అనేటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సో ఏ అనేటువంటి అబ్బాయిని క్లయింట్ సైడ్ అనుకుందాం, బి అనేటువంటి అబ్బాయిని సో సర్వర్ సైడ్ అనుకుందాం అనుకోండి. సో ఒక పర్సన్ ఏ అనే అబ్బాయి దానికి కొట్టడానికి వస్తున్నారు, బాగా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు. సో ఏ అనేటువంటి అబ్బాయి ఏం చేస్తాడంటే, అతను వస్తున్నాడని తెలిస్తే చాలు. ఓకే, సో తెలిస్తే చాలు ఇతను ఏంటి, రాయి తీసుకొని కొట్టడం అని స్టార్ట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటట, అది రికార్డ్ అనేటువంటిది సేవ్ అయిందా, సేవ్ కాలేదా, అక్కడ రికార్డ్ అంటే మనకు నిజంగా మనల్ని కొట్టడానికి వస్తున్నాడా, లేకుంటే మన వెనుక ఉన్నటువంటి ఇంకో పర్సన్ కొట్టడానికి వస్తున్నాడో మనకు సంబంధం లేదు. సో అర్థమైందా. ఏ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఇతను రైట్ నన్ను కొనడానికి వస్తున్నాడు, రైట్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. సో ఓకే, డూయింగ్ సమ్ యాక్టివిటీస్ ఆన్ దాట్. సో అదొకటి, అది ఏ అనేటువంటి. మరి బి అనేటువంటి వ్యక్తి సర్వర్ సైడ్ ఏం చేస్తాడు తెలుసా, ఒక రికార్డ్ మీద అదే సేమ్ సినారియో మనకు ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ కొనడానికి వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే, బి అనేటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ముందు కొట్టనియండి, సో ఒక్కసారి అతను కొడితే అప్పుడు నేను నా రిప్లై అనేటువంటిది ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి సో సర్వర్ సైడ్. అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, అంటే సర్వర్ సైడ్ మనం టచ్ చేయాలంటే ఏం కావాలా, ఆ రికార్డ్ మీద ఏదో ఒక ఆపరేషన్స్ అనేటువంటిది జరగాల. అది రికార్డ్ ను ఏంటి, సర్వర్ లో ఉన్నటువంటి రికార్డు తీసుకొని డిస్ప్లేనే చేయాలి, లేదా రికార్డ్ అనేటువంటి కొత్తగా అన్న క్రియేట్ కావాలి, లేదా రికార్డ్ అనేటువంటిది అప్డేట్ అయినా కావాలా, లేదా డిలీట్ అయినా కావాలి, లేదా దాని మీద ఏమైనా క్వెరీ అయినా పెట్టాలి. ఈ సందర్భాల్లో మాత్రమే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో అంతే తప్ప మనం ఎప్పుడు పడితే అప్పుడు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది యూజ్ చేయడానికి లేదు. ఓకేనా. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమేమి వస్తాయి సర్వర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లో అంటే, బిజినెస్ రూల్స్ అనేటువంటిది వస్తాయి, స్క్రిప్టింగ్ టూల్స్ వస్తాయి, అదేవిధంగా వర్క్ ఫ్లో స్క్రిప్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ యొక్క స్క్రిప్టింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది దట్టు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది వాడడం జరుగుతుందట. సో ఇన్ని సందర్భాల్లో మనం సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడతాం. ఈ ఏరియాస్ లో ఎక్కడా కూడా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి పని చెయ్యదు. మీరు బిజినెస్ లోకి వెళ్ళండి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ పని చేయదు. సో స్క్రిప్టింగ్ టూల్స్ లో యూజ్ చేయండి. సో అక్కడ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ పని చేయదు. సో వర్క్ ఫ్లో కనుక తీసుకుంటే 100% సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ స్క్రిప్టింగ్ లో కూడా అది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ నే చెప్తుందట. ఇవన్నీ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ చెప్పేటువంటి కాన్సెప్ట్స్. ఓకే, సో మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇస్ అడ్వాంటేజ్. ఎందుకు, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లో పర్ఫార్మెన్స్ డిసడ్వాంటేజ్ అనుకున్నాం. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో ఏంటంటే, సో ఇక్కడ ఇదే అడ్వాంటేజ్ గా చెప్పుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, బ్రౌజర్ మీద ఎఫెక్ట్ కాదు. సో కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు. సో ఏ బ్రౌజర్ యూజ్ చేసినా ఆ బ్రౌజర్ మీద అది సో పనిచేస్తుంది. సో కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కెన్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ డేటాబేస్ లుకప్స్ అన్నారు.
అంటే అర్థం ఏంటంటే మనకు మల్టిపుల్ డేటాబేస్ మీద క్వెరీస్ ఇచ్చినా కూడా ఆ క్వెరీస్ ఆధారంగా చేసుకొని మనకు డేటాను తీసుకొని వస్తుందే తప్ప మనకి ఎక్కడా కూడా ఏంటి సో దాని యొక్క పర్ఫార్మెన్స్ లో అయితే తేడా అయితే రాదు. సో అంటే ఇప్పుడు సపోజ్ నేను మల్టిపుల్ క్వెరీస్ ఇచ్చాను అనుకోండి. సో స్టేట్ అనేటువంటిది న్యూ అని, ప్రయారిటీ వన్ అనేటువంటిది యాక్టివ్ అనేటువంటిది ట్రూ ఉన్నటువంటి ఇటువంటి వాటిని ఇచ్చాను అనుకోండి. అటువంటి సందర్భాల్లో కూడా మన డేటాను ప్రాపర్ గా తీసుకొని వస్తుందట. అండ్ కెన్ డాట్ వాక్ మెనీ లెవెల్స్ హవెవర్ 3 levels ఇస్ ఆఫెన్ ఏ రికమెండెడ్ మాక్సిమం అన్నారు. అంటే అర్థం ఏంటంటే డాట్ వాకింగ్ అనేటువంటి కూడా దీనిలో ఉంటుంది. అసలు డాట్ వాకింగ్ అంటే ఏంటి? సో మీకు ఒక సింపుల్ గా లాజిక్ చూపిస్తాను మీకు ఇక్కడ. సో డాట్ వాకింగ్ అంటే మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో అసలు సర్వర్ సైడ్ అనేటువంటి దానిలో స్క్రిప్టింగ్ రాయకుండా వేరొక టేబుల్ యొక్క రికార్డ్స్ ని తీసుకొని వచ్చేటువంటిదే, అంటే వేరొక టేబుల్ యొక్క ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటిది మనం తీసుకొని వచ్చేటువంటిదే మనం డాట్ వాకింగ్ అంటాం. మీకు నేను చూపిస్తాను ఆ డాట్ వాకింగ్ అనేటువంటిది. ఇక్కడ స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇది సర్వర్ సైడ్ అంటాం. మరి అక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ డాట్ వాకింగ్ లెవెల్స్ అనేటువంటిది. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఎస్ఎన్ ఏదైనా రీసెంట్ గా కంప్లీట్ అయినటువంటి ఒక బ్యాచ్ తీసుకుంటాను. SN27 అనేటువంటి ఒక బ్యాచ్ ని తీసుకున్నాను అనుకోండి. SN27 అనేటువంటి బ్యాచ్ లో నాకు ఇక్కడ మీరు గమనిస్తే స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ నేను డాట్ వాకింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో డాట్ వాకింగ్ అనేటువంటిది నేను ఎక్కడ తీసుకుంటున్నాను అంటే జస్ట్ మినిట్, నేను దీని యొక్క గ్రేడ్ మార్చేసి ఇక్కడ కస్టమర్ వ్యూ ఉంది, ఆ వ్యూని మార్చేస్తున్నాను. సారీ. ఓకే, రైట్. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈమెయిల్ అనేటువంటి ఉంది. ఈ ఈమెయిల్ దేని ద్వారా వచ్చింది తెలుసా? డాట్ వాకింగ్ ద్వారానే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చూడండి, కృష్ణారావు బదులుగా నేను వేరే పేరు తీసుకుంటాను. మీరు గమనించండి ఇక్కడ. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, రాధాకృష్ణ అని ఉంది. రాధాకృష్ణని తీసుకోగానే ఇమ్మీడియట్ గా రాధాకృష్ణ యొక్క ఈమెయిల్ వచ్చింది. అసలు రాధాకృష్ణ ఎక్కడి నుండి వచ్చారు అంటే రాధాకృష్ణ ఈజ్ రెఫర్ ఫ్రమ్ ది ఓకే యూజర్ టేబుల్. యూజర్ టేబుల్ లో ఉన్నటువంటి ఏదైతే రాధాకృష్ణ అనేటువంటి రికార్డ్ ఉందో దాన్ని మనం స్టూడెంట్ నేమ్ లోకి అయితే రెఫరెన్స్ తీసుకున్నామట. మరి మీకు డౌట్ రావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ రాధాకృష్ణ టేబుల్లో ఉన్న రాధాకృష్ణ రికార్డ్ లో ఉన్నటువంటి ఈమెయిల్ అనేటువంటిది మనకి ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చింది అంటే అర్థం ఏంటంటే మనం స్క్రిప్టింగ్ రాయకుండా కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఈమెయిల్ అనేటువంటిది అక్కడ నుండి ఇక్కడ తీసుకొని రావడానికి మనం ఏం యూస్ చేయొచ్చు తెలుసా? 2 రకాల స్క్రిప్టింగ్స్ వాడవచ్చు. జనరల్ గా చెప్తున్నాను మీకు. సో ఇలా డాట్ వాకింగ్ లెవెల్ లేకుండా మనం స్క్రిప్టింగే రాయాలి. సార్ నేను డాట్ వాకింగ్ పెట్టను, స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ నాకు ఇక్కడికి పంపించాలా ఆ ఫీల్డ్ వాల్యూ అంటే ఏం రాయాలి అంటే మీరు ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేటువంటిది రాయాలా. ఓకే. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ను మనం గ్లైడ్ ఎజాక్స్ మెథడాలజీ ద్వారా మనం ఏంటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లోకి కాల్ చేసుకుని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఎక్కడ స్క్రిప్టింగ్ వాడాలా, ఎక్కడ స్క్రిప్టింగ్ వాడొద్దు అనేటువంటిది డెవలపర్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది కాన్సెప్ట్. ఓకే. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్క్రిప్టింగ్ రాయాలని అనుకోండి, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఎస్, ఓకే, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ఎస్ ఈ ఏపీఐ ఉంటుంది, ఆ ఏపీఐ ఉంటుంది, ఇవి కాదు మనకు కావాల్సింది. ఎక్కడ స్క్రిప్టింగ్ వాడాలని నేర్చుకుంటూ మనం ఏపీఐస్ అనేటువంటి నేర్చుకోవడం అనేటువంటిది మన కాన్సెప్ట్. సరే, ఓకే. ఇది డాట్ వాకింగ్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి మరి అంటే ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ మనకు ఇంటరాక్ట్ అయినంత ఫాస్ట్ గా అయితే రెస్పాన్స్ కాదు. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏమని, ఒక పర్సన్ కొట్టడానికి వస్తున్నాడు అనుకోండి, కొట్టిన తర్వాత రెస్పాన్స్ అవుతాయంటే జరిగే నష్టం జరుగుతుంది, జరిగిన తర్వాత ఏంటి సో రెస్పాన్స్ అనేటువంటి ఇస్తే ఎలా ఉంటుంది. కాబట్టి అదే ఒక డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవడం అయితే జరిగింది. అంటే ఇంటరాక్షన్ అనేటువంటి జరగక ముందే మనం సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ప్రికాషన్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి, ఇది కనుక రన్ కావాలి అని అంటే అయితే రికార్డ్ సేవ్ అయినా ఉండాలా, లేదా రికార్డ్ డిలీట్ అయినా ఉండాలి, లేదంటే రికార్డ్ అనేటువంటి డిస్ప్లే అయినా చేస్తుండాలి. సో ఆ సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రన్ అవుతాయట. ఓకే. సో అది. సో ఎక్కడెక్కడ వాడతాం మరి? సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడెక్కడ వాడతాం, సో ఎక్కడెక్కడ వాడకూడదు. ఇక్కడ చూడండి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఒక ఫీల్డ్ యొక్క వాల్యూ అనేటువంటిది అంటే ఫీల్డ్ అనేటువంటిది కనబడేటట్టుగా విజిబుల్, ఇన్విజిబుల్ ఈ సందర్భాల్లో వాడతామట. అదేవిధంగా ఒక ఫీల్డ్ రీడ్ ఓన్లీ చేయాలన్నా, మన రైటబుల్ చేయాలన్నా కూడా సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుతూ ఉంటామట. లేదు, ఒక ఫీల్డ్ అనేటువంటిది మనకు మ్యాండేటరీ చేయాలన్నా లేదా నాన్ మ్యాండేటరీ చేయాలన్నా కూడా సో మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫీల్డ్ యొక్క వాల్యూ మీద బేస్ చేసుకొని
వేరొక ఫీల్డ్ లో వాల్యూ మారాలి అంటే కూడా మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడతాం. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఒక ఫీల్డ్ వాల్యూ మీద బేస్ చేసుకొని వేరొక ఫీల్డ్ లో ఉన్నటువంటి చాయిసెస్ అనేటువంటిది మార్చాలి అనుకున్నప్పుడు కూడా మన క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్స్ అనేటువంటిది యూజ్ అవుతాయట. ఏదైనా ఒక మెసేజ్ అనేటువంటి డిస్ప్లే కావాలా, ఒక ఎర్రర్ మెసేజ్ కానీ ఇన్ఫో మెసేజ్ కానీ ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే కావాలి అనుకున్నప్పుడు కూడా మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ దాని యొక్క కాన్సెప్ట్. మీరు ఇక్కడ గమనించండి, ఒక శాంపుల్ అనేటువంటి టేబుల్ మీద తీసుకున్నాను. సో శాంపుల్ టేబుల్ మీద తీసుకొని నేను ఏం చేశానంట, యూఐ పాలసీస్ అనేటువంటి రాశాను. యూఐ పాలసీస్ ఏం రాశాను తెలుసా? ఎక్కడైతే నేను ఫామ్ ఓపెన్ చేయగానే మనకు నెంబర్ అనేటువంటిది రీడ్ ఓన్లీ రావాలా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేమ్ అనేటువంటిది మ్యాండేటరీ రావాలనేటువంటిది పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇది ఒక రకమైనటువంటి సొల్యూషన్ అనేది మనం, సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఇచ్చేస్తాం. సో ఇంకో రకమైనటువంటి సొల్యూషన్ ఏంటి తెలుసా, స్క్రిప్టింగ్ రాయడం. సో మీకు ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేయలే కాబట్టి స్క్రిప్టింగ్ జస్ట్ చూడండి అంతే. ఇక్కడ ఏమని ఇచ్చాను, ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇలానే నేను యూఐ పాలసీస్ ద్వారా చేయగలుగుతాను, అలా కాకుండా యూఐ పాలసీస్ ద్వారా కాకుండా ఇంకో రకం కూడా చేస్తాను. ఏమని అంటే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానట అంటే ఈ స్క్రిప్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్నాను కదా, ఫస్ట్ ఒకసారి నేను అర్థం చేపిస్తాను. జస్ట్ ఇంకా నేను ఏపీఎస్ లోకి వెళ్ళలేదు, కానీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఇది u_state అనేటువంటిది ఫీల్డ్ వాల్యూ. ఇక్కడ ఏం చేస్తుందట అంటే గెట్ వాల్యూ అనేటువంటిది ఒక ఏపీఐ అనేటువంటిది క్లయింట్ సైడ్, ఇది కొంత కూడా నేను చూపెట్టేది క్లయింట్ సైడ్. ఈ క్లయింట్ సైడ్ ఉన్నటువంటి ఏపీఐ అనేటువంటిది గెట్ వాల్యూ ద్వారా ఈ స్టేట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూను తెచ్చుకుంటుంది. సో తెచ్చుకుని ఎక్కడ పెడుతుందట, ఎక్స్ అనేటువంటి ఒక వేరియబుల్ లో సెట్ చేస్తుంది. గోట్ ఇట్? సో ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లో సెట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ అంటే ఏంటి తెలుసా, స్టేట్ లో ఉన్నటువంటి వాల్యూ ఎక్స్ యొక్క వాల్యూ అంతే. ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా గమనించండి, మనం డే టు డే లైఫ్ లో జరిగేటువంటి సినారియోస్ ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు బయట దొరికే వస్తువు నా దగ్గర ఉన్నటువంటి వస్తువు ఈక్వల్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందు నా వస్తువును నేను తీసుకొని నా దగ్గర పెట్టుకోవాలా, అప్పుడు కంపారిజన్ చేస్తాను. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఎక్స్ డబల్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ అనేటువంటిది కనుక అయితే అప్పుడు ఏం కావాలట, మ్యాండేటరీ కావాలా. ఏం మ్యాండేటరీ కావాలి, సో నేమ్ అనేటువంటిది మ్యాండేటరీ కావాలి, అది ట్రూ అన్నారు. అదే విధంగా రీడ్ ఓన్లీ అయిపోవాలి, ఏమని నెంబర్ అనేటువంటిది రీడ్ ఓన్లీ అయిపోవాలట. సో ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ కనుక అయితే సో ఏది మ్యాండేటరీ కావాలట, కామెంట్స్ అనేటువంటి మ్యాండేటరీ కావాలట, రీడ్ ఓన్లీ అయిపోయేటువంటిది డేట్ అనేటువంటిది రీడ్ ఓన్లీ అయిపోవాలట. లేదు క్లోజ్డ్ కంప్లీట్ కనుక పెడితే అప్పుడు ఏమైపోవాలట అంటే, సో నెంబర్ అనేటువంటిది రీడ్ ఓన్లీ అయిపోవాలి, నేమ్ అనేటువంటిది రీడ్ ఓన్లీ అయిపోవాలి, సో డేట్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలా, డ్యూరేషన్ అనేటువంటిది రీడ్ ఓన్లీ, సో కామెంట్స్ అనేటువంటిది రీడ్ ఓన్లీ. అదేవిధంగా సో కామెంట్స్ అనేటువంటిది వాల్యూ ఏం సెట్ చేయాలంటే దిస్ ఇస్ ద డెమో వాల్యూ అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాలట. సో ఇలా మనం కోడింగ్ కూడా రాసుకోవచ్చు. ఈ కోడింగ్ అంతా బేస్ చేసింది ఏం తెలుసా, ఒక 3 to 4 ఏపీఐస్ మీద డిపెండ్ అయింది. ఇంత పెద్దగా రాసిన కోడింగ్ మీరు గమనిస్తే ఇగో గెట్ వాల్యూ అనేటువంటి ఉంది, మ్యాండేటరీ ఉంది, రీడ్ ఓన్లీ ఉంది, ఇది తప్ప మాక్సిమం ఏది లేదు. ఇంకొకటి సెట్ వాల్యూ ఒకటి ఉంది అంతే. సో ఈ నాలుగు మీద ఏంటి ఏపీఐస్ మీద డిపెండ్ అయింది ఇక్కడ. కానీ మనకేంటి లాజిక్ ప్రకారంగా మనం ఎంత కావాలంటే అంత పెద్దగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ అనేటువంటిది చేయొచ్చు. సో ఇది స్క్రిప్టింగ్. అయితే మీకు సో ఎక్కడ మనకు స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం ఉండదు అంటే, మీరు ఇప్పుడు యూఐ పాలసీస్ చూసారా, ఆ యూఐ పాలసీస్ అనేటువంటిది ఏంటి, ఇట్స్ ఆల్టర్నేటివ్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అంటారు ఇక్కడ. అంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదా ఆ ఏరియాలో అన్నట్టు. ఇప్పుడు సింపుల్ గా నేను ఒక కండిషన్ ప్రకారంగా రీడ్ ఓన్లీ చేయాలా, మ్యాండేటరీ చేయాలా, హిడెన్ చేయాలి అనుకుంటే కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుంది. మనం వేరే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయట, ఒక పర్టికులర్ గా ఏ బేస్ లెవెల్లో అయితే మన స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలా. సో అది నేను చెప్పాను కదా, డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలపర్ ఎవరైతే సో కోడింగ్ రాయాలా వద్దా అనేటువంటిది డిసైడ్ చేసుకుంటారు. సో నెససరీ ఎప్పుడు కావాలి అంటే ఫీల్డ్ బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ అనదర్ వాల్యూ. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, ఒక ఫీల్డ్ మీద బేస్డ్ అయిపోయి ఇంకో ఫీల్డ్ మారాలి అనుకున్నా, లేదా ఒక సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది యాక్షన్ అనేటువంటి పర్ఫామ్ కావాలన్నా కూడా మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు. డాట్ వాకింగ్ ద్వారా జరుగుతుంది అనుకున్నప్పుడు మనం మిగతా అంతా అవసరం లేదు. అంటే డాట్ వాకింగ్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక డేటాను తీసుకుని రావాలనుకోండి, ఆ డేటాను తీసుకుని వచ్చినప్పుడు
లెవెల్స్ ఎంత వరకు తీసుకొని రావాలా, ఓకే. సో ఏ ఏరియా లెవెల్ వరకు నేను తీసుకొని రావాలి, ఏదైనా కండిషన్స్ బేస్ చేసుకొని రావాలా అనేటువంటిది మొత్తంగా కూడా నేను ఏం చేయొచ్చు, వితౌట్ స్క్రిప్టింగ్ అనేటువంటి పెట్టుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో డాట్ వాకింగ్ అనేటువంటి అన్ని చోట్ల పని చేయకపోవచ్చు. కారణం ఏంటంటే డాట్ వాకింగ్ ద్వారా ఏమవుతుందంటే, సో వేరొక టేబుల్లో కూడా రికార్డ్ అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూపెట్టినప్పుడు ఈమెయిల్ అనేటువంటి తీసుకొచ్చాను. పొరపాటున నేను ఈ టేబుల్లో ఈమెయిల్ అనేటువంటి అప్డేట్ చేశాను అనుకో, ఫీల్డ్ వాల్యూ ఏదో మార్చేశాను అనుకోండి. అది ఎక్కడ మాడిఫై అవుతుంది తెలుసా? ఇమ్మీడియట్ గా యూజర్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్ మీద మాడిఫై అయిపోతుంది. అటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మన సర్వీస్ లో ఏం చెప్పిందంట అంటే గుడ్ ప్రాక్టీస్, బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటి రెండు వర్డ్స్ అయితే చెప్తుంది. ఓకే. సో వాట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్, వాట్ ఈస్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్? బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్పదు, గుడ్ ప్రాక్టీస్ అని అయితే చెప్తుంది క్లియర్ గా. అంటే ఇప్పుడు మీరు డెవలపర్ గా జాయిన్ అయ్యారు, మీకు తెలుసో తెలియకో ఒక రకమైనటువంటి స్క్రిప్టింగ్ రాశారు అనుకుందాం. ఓకే. సో యాజ్ ఎ ప్రొఫెషనల్, ఎవరైనా ప్రొఫెషనల్ గా ఉండి స్క్రిప్టింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉండి డెవలపర్ గా ఉన్న వాళ్ళు మీకు ఆన్ కాల్ లోకి వచ్చారనుకోండి, మీకు మీరేమంటారు, ఓకే ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి లుక్స్ ఫైన్ అని చెప్పేస్తారు. సో కానీ మేబీ అది ఏంటి, ఆ ప్రాసెస్ అనేటువంటిది అలా రాయొచ్చు వద్దు అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయగలుగుతారు అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్, ఓకే, డెవలపరే ఐడెంటిఫై చేయగలుగుతాడు. అంటే క్లియర్ గా అడుగుతాడు అంటే కొన్ని సందర్భాల్లో ఈవెన్ కొంతమంది నా స్టూడెంట్స్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో దగ్గర ఆన్లైన్ లో దొరుకుతాయి ఏంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది, డైరెక్ట్ గా దాన్ని తీసుకొని వచ్చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ స్క్రిప్టింగ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నేనేమన్నాను అనుకుందాం, నాకు ఎక్కడో ఎక్కడో దగ్గర స్క్రిప్టింగ్ దొరికింది. నా క్వశ్చన్ కు ఎవరో ఒకరు ఆన్సర్ ఇచ్చారో, ఎవరో ఒకరు నాకు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఈ స్క్రిప్టింగ్ మీద నాకు రావాలి, ఈ రిక్వైర్మెంట్ కావాలంటే ఎవరో ఎగ్జాంపుల్ గా ఏదో కోడ్ ఇచ్చారు అనుకుందాం. కోడ్ ఇవ్వగానే ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని ఆ కోడ్ అనేటువంటిది, ఆ స్క్రిప్టింగ్ అనేటువంటిది నేను ఏ రకంగా యూస్ చేసుకోవచ్చు, నాకు ఎలా నేను పాసిబిలిటీస్ అనేటువంటి చేసుకోవచ్చు అనేటువంటి నాలెడ్జ్ కూడా ఎప్పుడు వస్తుంది, మీరు స్క్రిప్టింగ్ మీద ఒక మంచి గ్రిప్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? స్క్రిప్ట్ రాయడం ఎంత ముఖ్యమో స్క్రిప్ట్ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ డాట్ వాకింగ్ లెవెల్స్ అనేటువంటిది ఒక ఏరియా వరకు మాత్రమే పనిచేస్తాయి, మల్టిపుల్ లెవెల్స్ వరకు అనేటువంటిది అయితే పని చేయవు. అదైతే గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో మన స్క్రిప్టింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటి, సో స్క్రిప్టింగ్ ఇంక్లూడ్స్ రాయాల్సి వస్తుంది. గ్లైడ్ ఎజెక్స్ మెథడాలజీ అనేటువంటిది రాసేసి మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది మనం ఈ డాట్ వాకింగ్ ను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో ఇది దాని యొక్క కాన్సెప్ట్. అర్థమైంది కదా? ఇది ఇక్కడ వరకు మనం యూస్ చేసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి నిజంగానే నాకు ఒక క్వెరీ వచ్చింది, నాకు నిజంగానే క్వెరీ వచ్చినప్పుడు నాకు ఎలా మరి స్క్రిప్టింగ్ అనేటువంటిది నేను బేస్ చేసుకొని రాయాలా, యాజ్ ఎ డెవలపర్ గా ఉన్నాను. సో ఎలా చేయాలి అని అంటే మీకు మన సర్వీస్ నో కమ్యూనిటీస్ అనేటువంటి ఉంటాయి. సో సర్వీస్ నో కమ్యూనిటీలో ఏంటంటే మీరు వెళ్ళి ఒక్కసారి మీ క్వెరీని కనుక అక్కడ పెట్టేసి సో రిక్వెస్ట్ కనుక చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేటువంటిది వస్తుంది, విత్ స్క్రిప్టింగ్ వస్తుంది. అక్కడ మాత్రం ఒక క్వశ్చన్ మాత్రం మీకు రేజ్ అవుతుంది. సో ఏంటంటే జస్ట్ మీకు నేను ఒక కాషన్ మాత్రం చెప్పగలుగుతాను. ఏంటి ఆ కాషన్ ఏంటంటే, మీరు ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏదైతే రెఫరెన్స్ గా ఉన్నటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటి తీసుకొని వస్తున్నారు అనుకోండి, ఫస్ట్ అది తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకొని నిజంగా నా యొక్క స్క్రిప్టింగ్ కు పనిచేస్తుందా లేదా, అంటే నేను నా రిక్వైర్మెంట్ కి అది పనిచేస్తుందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు మన డెవ్ ఇన్స్టాన్స్ లో పర్ఫెక్ట్ గా రన్ అవుతాయండి. ఓకే. సో ఇవి ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవి. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సో ఇక్కడ పర్ఫెక్ట్ గా రన్ అవుతాయి, డెవ్ ఇన్స్టాన్స్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది స్క్రిప్టింగ్. సో ఎందుకంటే మనకు ప్రాపర్ గా దాని మీద ఏపీఎస్ గురించి తెలియకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది. రన్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ప్రాడ్ కు మూవ్ చేస్తారో, సో ప్రాడ్ మూవ్ చేయగానే ఏమవుతుంది తెలుసా, ఇమ్మీడియట్ గా ఈ కోడ్ అనేటువంటిది వేరొక వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరు ఏంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మేబీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే పొరపాటున మీరు ఏంటి, సో వేరొక టేబుల్ యొక్క క్వెరీ అనేటువంటిది వేరొక రికార్డ్స్ డిలీట్ చేసే విధంగా ఉందనుకోండి, ఇమీడియట్ గా ఇది మనం ఫ్రాడ్ లోకి మూవ్ చేయగానే ఇమీడియట్ గా వేరొక టేబుల్స్ యొక్క రికార్డ్స్ అనేటువంటిది డిలీట్ అవుతూ ఉన్నాయనుకోండి, సో ఇట్స్ ఏ హ్యూజ్ లాస్. సో కాబట్టి ఒక్కసారి రికార్డ్ అనేటువంటిది డిలీట్ అయిందంటే వీ కెనాట్ గెట్ బ్యాక్ అగైన్. సో ఓకే, ఈజీలీ అంత ఈజీగా దాన్ని మనం గెట్ బ్యాక్ అయితే చేయలేము.
ఇట్స్ సో డిఫికల్టీ, వీఆర్ గోయింగ్ టు పే మోర్. సో దానికి మనం చాలా వాల్యుబుల్ అనేటువంటి టైం అనేటువంటి పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో నేను ఎవరినైతే డెవలపర్ గా మీరు జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, సర్వీస్ నౌ లో ఉన్నటువంటి ఏపీఎస్ అనేటువంటి ఉంటాయి. ఆ ఏపీఎస్ అనేటువంటిది మనం ఈ ట్రైనింగ్ ద్వారా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఏపీఐ అనేటువంటిది మీకు నేను నేర్పిస్తాను. ఒక్కొక్క ఏపీఐ మీద మనకి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఏపీఐ నీ గురించి నేను చెప్పాను అనుకోండి, ఆ ఏపీఐ మీద ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి మీకు నేను చూపిస్తాను. అదే విధంగా మీరు మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఈ రోజు నేను చెప్పాను అంటే నెక్స్ట్ డే వరకు దాని మీద ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి చేసి మళ్ళీ మీరు నాకు చూపెట్టాల్సి ఉంటుంది. ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సైమల్టేనియస్ గా నేను మీరు ఇద్దరు చేశారనుకోండి. ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను అనుకోండి, నాకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ గా చేసేసాను సార్, మీరు దాని మీద చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ నాకు రావట్లేదు అనేటువంటిది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్ కాల్ లోకి మళ్ళీ మీ యొక్క ఇన్స్టాన్స్ తీసుకొని మళ్ళీ చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ డౌట్స్ అనేటువంటి కూడా ఇక్కడే క్లారిఫై అవుతాయి. ఎవ్రీడే నేను 45 minutes అనేటువంటి క్లాస్ తీసుకుంటాను. సో 15 minutes అనేటువంటిది మీకు నేను డౌట్స్ క్లారిఫికేషన్స్ కోసమే టైం ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైతే చెప్పానో దాని మీద మీరు, నేను ఒక 45 minutes క్లాస్ చెప్పాను అంటే ఆ 45 minutes క్లాస్ సంబంధించినటువంటి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి తీసుకొని మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో అట్లీస్ట్ 1 hour to 2 hours అనేటువంటి ప్రాక్టీస్ చేయాలా. అప్పుడే పర్ఫెక్షన్ అనేటువంటి మీకు వస్తుంది. అండ్ చెప్పినందుకు ఏంటంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, మీకు ఏదైతే నేను ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదంతా కూడా. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం మీరు స్టార్టింగ్ లో అడిగారు నన్ను, ఏంటంటే ఎవ్రీడే నేను నా క్లాస్ ఏదైతే ఉంటుందో, మీరు ఇప్పుడు మీకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రికార్డింగ్ మొత్తాన్ని కూడా మీకు నేను పంపిస్తాను. అది పర్మనెంట్ గా మీ దగ్గర ఉండిపోతుంది. ఓకే, ఎవ్రీడే ఉంటుందండి. ఎవ్రీడే నా క్లాస్ తర్వాత ఖచ్చితంగా నా రికార్డింగ్ సెషన్ అనేది మీకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటుగా మీకు ఏదైతే నేను చూపిస్తానో ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ చూపిస్తానో ఆ మెటీరియల్ కూడా డే వైజ్ గా మీకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. లేదు అంటే మీరు ఎక్కడైతే కోర్స్ పర్చేస్ చేస్తారో ఆ కోర్స్ పర్చేస్ చేసిన దగ్గరనే మీకు ఆటోమేటిక్ గా నా యొక్క మెటీరియల్స్ అనేటువంటిది అప్డేట్ అవుతూ ఉంటాయి డే బై డే. గాట్ ఇట్? ఇది దాని యొక్క కాన్సెప్ట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ యూ అండర్స్టూడ్.